దేవుని మహిమ కలుగుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే, తన మూల్యమైన రక్తాన్ని చెందించి మనం వెలుపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందుగాక. ఆమేన్. ఈ రోజు ఆయన మాట తెలుసుకున్నాం. మత్తయి సువార్త 17 17:14 మాథ్యూ. ఈరోజు అసలు వారు జన సమూహంలోకి వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుగు వచ్చి ఆయన ఎదుట మోకాలు విని, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యులు యుద్ధకు వారిని తీసుకుని ఉచితమే కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఇక్కడ శిష్యుల దగ్గరికి అంట వ్యక్తి కుమారుడు తీసుకొచ్చాడు. ఎందుకని చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఒక వ్యాధి కలిగి ఉన్నాడు, ఒక సమస్య కలిగి ఉన్నాడు. సమస్య కలిగి ఉన్నప్పుడు ఏసు శిష్యులు కాబట్టి ఏసు ఎలా చేస్తారని ఏసు గురించి వింటాడు. చనిపోయిన లేకపోయినా ఏసు అద్భుతకారు అన్ని విని శిష్యులు కూడా పవర్ ఉంటుందని ఏం చేశాడు, శిష్యులు వచ్చి వేడుకున్నాడంట. శిష్యులు చెప్తాడంట వాళ్ళకి అవ్వలేదంట. దానికి ఉన్న సమస్యను తీర్చలేకపోయినారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయారు. ఈ రోజు మన దగ్గరికి సమస్యతో కానీ వ్యాధితో కానీ ఏదో ప్రాబ్లంతో వస్తే మన పరిస్థితి ఏంది, మనం ఎలా ప్రవర్తిస్తామని ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి మన విశ్వాసము పెరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు నా ధైర్యం పట్ల తీసుకొచ్చాడు సేవలు కాకుండా మామూలు అమర్చుకుంటారు. ఏం చేస్తారు ధైర్యం పట్టిన ఎవరైనా చేసినారనుకో, మా పాస్టర్ గారు దయ్యాలు వెలుగొడతాడు, అందుకనా ఏం చేస్తారు, ఆలోచించి తీసుకుని వెళ్తారు. దేని ఉద్దేశం అదేనా? వాళ్ళ మైండ్ లో చర్చి నంబర్స్ ఇంతే అని ఒక లిమిట్ కలిగి ఉన్నారు అనమాట. ఇంతే, మేము చేయలేమనంటే అంతే, ఇంకా చేయలేమని అక్కడ తీసుకెళ్తానంటే వాళ్ళకి అర్థం ఏంది, మా వల్ల కాదు, మేము చేయలేము, ఆయన ఒకటే చేస్తాడు, ఆయన వల్ల ఒకటే అవుతుంది, ఆయన కూడా దేవుడు వరం ఇచ్చాడు మాకు ఇవ్వలే, ఇవన్నీ ఉన్నాడే మైండ్ కదా. అంతే కదా, చేయలేకపోతే రోగం వచ్చిందనుకో చెప్తే పాస్టర్ గారు ఉన్నారు, నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు, తెలిసిన వారు చూస్తున్నారు, ఆయన తిరిగి బాధపడుతున్నారు అని ఒక చర్చిన దేవుని నమ్మి ఆయన అంగీకరించిన వ్యక్తి చెప్తే అలా ఏం బాగుంటది చెప్పాలని ఆయన ఉద్దేశం. అలా అందుకు కాదండి, ఆయన దేవుడు ఏర్పరచుకుంది మనం చేయడానికి, మనం ఆ సమస్యను తీర్చడానికి. చాలా చెప్పిన మనం ఎందుకు దేవుడు మన దగ్గర పంపిస్తాడంటే మనము వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలని కాదు. అలా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు, ఎందుకు మన దగ్గర తీసుకొస్తుందంటే అది ఆ సమస్యతో వచ్చిన వాళ్ళకి మనము వ్యాధితో వచ్చిన వాళ్ళకి స్వస్థపరచగలం. దయ్యం పట్టిన వాళ్ళు ఇస్తే వెళ్ళగొట్టగలుగుతామంట. దయ్యం పట్టిన వ్యక్తి తీసుకొచ్చాడు, మనము వెళ్ళగొట్టగలము, మనం చెయ్యగలము. ఆ బలం మా దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు చెప్పాడు ఎన్నోసార్లు చెప్పాడు, అదే నాయన విశ్వాసం వస్తే నేను చేసే కార్యం చేస్తాను, అంతకంటే గొప్ప కార్యం చేస్తాను, నమ్ముట నీ వల్లది.
నమ్ముట నీ ఎవరైతే నమ్మువానికి సంవత్సరం సార్ ఎన్నో చెప్పాడు. మన దగ్గర పంపించే ఎందుకంటే మనం చేయడానికి, మనము అద్భుతం చేయాలని, మనము ఆ వ్యక్తికి ఆ సొల్యూషన్ మనం ఇవ్వాలని, మన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మనల్ని పెట్టాడు, మనం చేయాలంట. మనం వేరే మనం దారి పోనీకూడదు. మనమే చేయాలి అద్భుతం, మనమే మిరాకిల్ చేయాలి, స్వస్థపరచాలి. ఆమేన్. మన ద్వారా తీర్చబడాలి సమస్య. అందుకే మన దగ్గర పంపించాడు దేవుడు. చాలా సమస్యలు కలిగేవారు ఉన్నవారు మనకు సమస్యలు చెప్పుకుంటారు కదా, మనం ఎందుకు చేస్తాం? దేవుడు ఒక అవకాశం అని ఎందుకు స్వస్థపరచడానికి, దానికి జవాబు ఇవ్వడానికి. ఆమేన్. మనం చేయగలం, మన దగ్గర పంపిస్తాను, మనం వేరే దగ్గర పంపుతాం. అయితే శిష్యుడికి సమస్య తీర్చలేకపోయారంట. మరి యేసయ్య ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? 17 స్వస్థపరచలేకపోయాను వాళ్ళ కాలేదంట. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, మీతో ఎంతకాలం ఉందో ఎంతవరకు మేము సహితును వారిని నా ఎద్దుకు తీసుకొని రండని చెప్పాను. అది ఎంత కాలం మీ దగ్గర ఉంటున్నాం? విశ్వాసం వాళ్ళని ఎప్పుడు నా మీద ఆధారపడేది. వాళ్ళు చేయగల వాళ్ళు నమ్మలేకపోయినారు. ఎందుకంటే ప్రతిసారి ఎందుకు యేసయ్య చేసిన అద్భుతాలు చేసినప్పుడు ప్రతిసారి ఆశ్చర్యపోయేవాళ్ళు వాళ్ళు, కానీ ఆశ్చర్యపోతున్న వాళ్ళు. ఎందుకంటే ఆయన మీరు చేయగలని చెప్పారు. ఆయన అద్భుతాలు బాగా ఆశ్చర్యపోతారు, మీరు చేయలేకపోయినారు. చేసే విశ్వాసం నేను మూర్ఖతనం వాళ్ళారా, నీ దగ్గర ఉంటా నేను. ఎంతవరకు మేము సహించను, ఎంతవరకు సహించాలి మేము గద్దిస్తున్నాను. వారిని ఆయనకు తీసుకుని రండి చెప్పారు. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయిన గద్దించినట్ట. ఇస్తున్నాము, చలో వదిలేసి వెళ్ళిపో, గద్దిస్తే వెళ్ళిపోయిందంట. మనం కూడా గద్దించాలని వేస్తున్నాం, వెళ్ళగొట్టాలి దయ్యాలను. ఆమేన్. అందుకైనా గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాలంగా యేసుకు వచ్చి, మేమెందుకు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. తర్వాత శిష్యులు చేయగానే అడిగినాడు, ఏమని? ప్రభువా, మేమెందుకు చేత దానిని వెళ్ళగొట్టలేకపోయినా, వాళ్ళు ఎందుకు కాలేదు? ఎందుకని ఏమన్నాడు? మీ అల్ప విశ్వాసం చేతనేనంట. ఏదంటే మీకు విశ్వాసం తక్కువ, అల్ప అంటే అవిశ్వాసం. అందుకు విశ్వాసం లేదు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదని, విశ్వాసం లేదు మీకు, అవిశ్వాసం. మీకు ఆవ గింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఏంటంట? ఆవ గింజంత ఉంటే కొద్దిగా ఉన్న ఆవ గింజని విశ్వాసం, ఆవ గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును. పోగేనంట. కొండను చూసి పొమ్మడి పోతుందంట. కొండలు కదులుతాయంట. కదులుతాయి, కొండలు కదులుతాయి. అవి ఎందుంటే ఆవు గింజదంటే విశ్వాసం ఉంటాయంట, కొండలు కూడా కదులుతాయంట. ఇట్లా సాధ్యం అది విశ్వాసం ద్వారా. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారని అర్థం. ఏంటంటే ఆవ గింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అసాధ్యమైనది ఉన్నా బాగోమంటే బాగోవాల్సింది ఇస్తున్నాము. ఆమె అద్భుతం తిరగమంటే తిరగాల్సిందే, కొండలు కదిలిపోవాల్సిందే. కొండైనా సరే ఏవైనా సరే పొమ్మంటే అంటే పోవాల్సిన పలకరంట. విశ్వాసం ఆపగేదంట. విశ్వాసం అంటే అంట అసాధ్యమైనది ఏది ఉందంట. కొండలు కదిలితే ఆమేన్. మీరు అవిశ్వాసంతో దయ్యాన్ని వెలుగొట్టగలరు. విశ్వాసం లేదు. విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం కూడా ఏంటంటే
మనకి ఎందుకు ఉండకపోతే అవిశ్వాసం అంటే ఒకటి ఏంటంటే స్వనీతి వల్ల. పేతురు స్వనీతి ఉంది, స్వనీతి వల్ల విశ్వాసం రాదు. దీనివల్ల వస్తుంది దేవుని నీతి ద్వారా మనకు విశ్వాసం వస్తుందంట. మన వైపు తీసుకున్న మనకి విశ్వాసం రాదు. దేవుని నీతి దేవుని నీతి వైపు చూడాలి. ఆమె దేవుని నీతిని చూసినప్పుడే భయాన్ని వదిలిపెట్టి శరీరం వైపు తీసుకోకూడదు. దేవుని నీతిని చూసినప్పుడు విశ్వాసం వస్తుందంట. వీటి వల్ల విశ్వాసం వస్తుంది. అదేం మాట్లాడుతుంది? క్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆయన రక్తం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడ్డవాడు. ఆమె నిర్దోషులుగా చేయబడ్డమంట. నిరపరాధులుగా పరిశుద్ధులుగా చేయమంట. పరిశుద్ధులుగా నీతి మంత్రుల ప్రార్థన బలముగా బహుబలం గలదై ఉంటుందంట. బలం మా నీతి మంత్రంగా ఆయన మన క్రియలను బట్టి కాదు, యేసు రక్తము ద్వారా ఆయన చేశాడు మనం నీతి మంత్రులుగా. ఆ నీతిని పట్టుకోవాలి. ఆ పరిశుద్ధత, దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను పట్టుకోవాలి. దాని ద్వారా మనం విశ్వాసం తెచ్చుకోవాలి. దాని ద్వారా విశ్వాసం వస్తుంది. భయం రాదు, విశ్వాసం రాదు. విశ్వాసం దేవుని ద్వారా. ఆమేన్. మార్కు సువార్త 5:5 మార్కు 16:15 సార్. దేవుడు మనకి ఇది ఇచ్చాడు కదా, ఇది నమ్మాలి. ఇది ఇక్కడ రాసి పెట్టుకోండి. చాలాసార్లు చెప్పినా మరొకసారి 15 నుంచి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఇవి గుర్తుపెట్టుకో. ఏమనగా నమ్మిన వారి వలన ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు కథ. ఎలా దయ్యమాలంట? నమ్మిన వారు నమ్మడమే అర్హత. ఆమె నమ్మితే దయ్యాన్ని వెళ్ళకూడదామంట. ఏసునాం అంటే వెళ్ళిపోతుందంట. ఏసునాం ఉమ్మనగా వెళ్ళిపోతుందంట. ఆమె ఏసైలాగా మనం అద్భుతాలు చేస్తామంట. ఏసై తనకి అధికారులు దయ్యం ఏసులో ఉన్నాయని వెళ్ళిపోయింది. విషయాలు కాలేదు. ఆయన హోమానికి వెళ్ళిపోయిందంట. దేవుడు అధికారం ఇచ్చాడు. హోమంటే అవిశ్వాసం కొద్ది కూడా ఉండదండి. పోతుందో పోదో ఏదో ట్రై చేద్దాం, ఏదో ట్రై చేద్దాం, పోతే అట్లా అనుకోకూడదన్న. పోయి తీరుతుంది అంతే. ఏసునామములో పోయి తీరుతుంది. ఏసునామములో పవర్ ఉంది. ఆమేన్. ఏసునామములో అధికారం ఉంది. ఏసునామములో ఏ మోకాలైనా వంగాల్సిందే. ఆమేన్. ఏసునామములో వెళ్ళగొడతామంట. మనం అనిపిస్తాయి సూచక్రియ కనిపించారు కదా. నమ్మిన వారి వలన సూచక్రియ కనబడడం అన్నాడు ఏసయ్య. అంటే సూచక్రియ కనిపించడం నమ్మలేదా? నమ్మలేదు కూడా నమ్మితే కనిపించాలి సూచక్రియ. దేవుడు వెళ్ళగొట్టాలి కదా. భాష మాట్లాడతారంట. మనం కూడా మాట్లాడదాం గాక భాష. ఆమె చెప్పు. ఆయన చెప్పినా మనదే ఏం లేదట. ఆయన వరం మాట్లాడదాం అంతే. చెప్పాడు కదా, చేసి తీద్దాం అంతే. అమ్మేమో కనుక అయ్యా వెళ్ళగొడతామంట. కనిపించాలంట. ఈ రోజులో కనిపిస్తున్నాయా? క్రైస్తవులు అనుకుంటున్నారు కాబట్టి కనిపి. క్రైస్తవులు శిష్యులు మనం. ఆమె ఆయన కుమారులమంట. దేవుడి తోడి వారసులం. ఆమేన్. నమ్మాలి మనం. పాపులు చేయడం అద్భుతాలు చేస్తారా? పాపులకి ఎందుకు చేస్తే అద్భుతాలు? ఇది మందులు అద్భుతాలు చేస్తారు. పాపకి విశ్వాసం రాదు. పాపకి వస్తుందా? నీతి మందులకు విశ్వాసం వస్తుందా? పాపి దొరికినా ఉంటాడు, పొరుతునే ఉంటాడు అంతే కదా. నీతి మంతుడు అద్భుతాలు చేస్తారు విశ్వాసం ద్వారా. కొండలు కూడా చెప్పేస్తారండి విశ్వాసం. ఆమె ఇలాంటిది అయినా సరే
ఎంత పెద్ద సమస్య అయినా సరే. భాష మాట్లాడుతూ అయిపోయిన తర్వాత ఇంకేనా పాములను ఎత్తి పట్టుకుందురు అట. పాముని ఎత్తి పట్టుకుంటారు. అది చూసాం అనుకున్నా గలీజ్ అట్లా నిజంగా నేను పట్టుకుని చూస్తాను. నేను బయట నిజంగా వచ్చినట్టు ఎత్తుకుని వస్తాను పట్టుకుంటా. చెప్పినా భయం పడకూడదు. ఏం చేయదంటే అది ఏమి చేయదంటే ఏం చేయదండి. కొండచినా సరే ఏదైనా సరే పట్టుకుని ఆడేసేసి మనం ఆమె భయపడకూడదు. దేనికి ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఇది నమ్మాలి. ఫస్ట్ నమ్మితే మనం నమ్మితేనే అద్భుతాలు చేస్తాం. నమ్మకం చేస్తాం. నమ్మాలంట. పాముని ఎత్తి పెట్టుకున్నా మనకి ఏం కాదండి. పాములను ఎత్తి పట్టుకుందరు. ఇలాంటి మరణకరమైన పట్టుకునే దాన్ని ఏం చేయదు మన అంతే. పౌలు ఎక్కిందంట. పాము ఎక్కినప్పుడు అయితే వాళ్ళ చంపేస్తుందేమో, చస్తాడేమో, నురుగు కాల్చుకొని చనిపోతాడేమో, ఎట్లా చేస్తాడు వాళ్ళని చూస్తానంట వాళ్ళు. పౌలు ఏం చేశాడు? దాన్ని ఏమని చేసింది పౌలుని పాము ఇదిలించాడనమాట. ఇదిస్తే ఎక్కడ పోయి పడేదండి. పాము కూడా ఏం చేయగలండి? దేవత అని పూజిస్తారంట. మనసు ఇట్లా ఉంటారు. పాములు కాదు, ఏదైనా మన ఏది ఎంత మాత్రం హాని చేయదని ఏం చేయాలన్నమాట. పాములు చేకెక్కితే ఏం చేశాడు? కొట్టేశాడు. కొట్టగా వెళ్ళిపోయినారు. ఏం చేయలే పాము. అదే వేరమ్మా, అదే వేరే వాళ్ళు ఏం చేస్తారు? చేకెక్కేది కదా, దాన్ని చూసాను పరిగెత్తారు. పరుగు రన్నింగ్ అనమాట. చూడగానే భయం వచ్చేస్తుంది, దాడి వచ్చేస్తుంది అని పౌలు భయపడాలి. ఆఫ్టర్ భయానికి భయం అంటే చేస్తున్నా మనం. ఆమె సారీ, మరణానికి భయం అంట. మరణానికి తెగులంట. మనం మరణానికి భయం, తెగులకి మరణానికి తెగులు అంటే అర్థమైందా? మరణానికి తెగులు అంటే ఏందమ్మా చెప్పు. మరణానికి తెగులు అంటే మరణానికి తెగులు అంట. మనం అంటే అర్థమైంది తెగులు. మరణానికే మనం భయం అంట. మరణం అంటే అందరికి భయం, మనం దానికి భయం అంట. ఎందుకని ఎట్లా భయపడుతుంది అంటే, ఇక కరోనా అంటే అందరికి భయం కదా. కరోనా అంటే భయమా? దానికి మనం అంటే భయం అంట. ఆమె అది మనం చచ్చిపోతుంది. అంతే, చచ్చిపోతుంది. వేరే ఆప్షన్. ఎందుకు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మనం చచ్చిపోతుంది. ఈ పక్కన 1000 మంది పడినా, ఈ పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యుద్ధకు రాదు అనేదా? మన యుద్ధకు రాదంట. కరోనా కాదు, తన తాంత్రానికి వచ్చినా సరే, ఏదైనా సరే, ఏదైనా మరణకరమైనా సరే, దానికి మనం తెగులు. మనము దాని భయం అంట. మరణానికి భయపడేది ఏదైనా సరే, ఏమి ఎంత మాత్రము హాని చేయదు. అది మనం భయపడేస్తారు. మనం భయపెట్టేసరి భయాన్ని చనిపోతారు. హార్ట్ స్పీడ్ గా కొట్టుకోగానే, హార్ట్ స్పీడ్ గా కొట్టుకుందనుకో, మామూలు కాకుండా ఎక్కువ స్పీడ్ గా కొట్టుకుంటే అయిపోయింది. ఏమవుతుంది టెన్షన్ ఏమీ అవుతుంది. నాకు కూడా చాలా కొట్టుకున్నా అసలు 4 కొంత స్పీడ్ కొట్టుకుంటుంది. ఆయన భయపడ మరణం మీద మనకి ఏం చేస్తుంది? మరణమే లేదా అంట. మనకి ఏ స్పీడ్ కొట్టుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు, ఏమీ అవ్వదు నమ్మాలంట. మనం ఏమి అవ్వద్దు. ఏది వచ్చినా ఒక్క దారిలో వచ్చిన 7 దారిలో పారి పోవాల్సిందే. రన్నింగ్ చేయాల్సిందే. అది మనం రన్నింగ్ చేయకూడదు, అది రన్నింగ్ చేస్తుంది. ఆమె ఏ వ్యాధికైనా, ఏ రోగానికైనా మన మీద అధికారం లేదు. ఎందుకు? యేసయ్య భరించేశాడు కాబట్టి మన రోగాలు ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయం మన రోగాలు భరించాడు. అధికారం వెలువడాలి. చేస్తున్నాం, నీకు సంబంధం లేదు,
ఆయన భరించాడు. ఆమేన్. ఇంకా భయపడకూడదంట. దాంతో ఫైట్, అన్ని సంవత్సరాలతో వ్యాధితో ఫైట్ చేయాలి, భయపడదు. దేవుని మాటతో పోరాడాలంట. అందుకే వాక్యం ఏంటంటే అది ఖడ్గమంట. వాక్యం అనేది పవర్. అపవాది సైతానికి వాక్యమేనంట. వాక్యానికి భయపడదు, ఏం భయపడు అనుకుంటాం. ప్రార్థన భయపడదు, దానికి భయపడదు, వాక్యానికి వాక్యానికి భయపడతారు. సత్యం ఫైనల్, ఇంకా సత్యం స్వతంత్రంగా చేసినట్ట. వాక్యము ఎట్లాంటిదంట, సత్యం అంటే కదా, అనగా పవర్ఫులే. దేవునికి అడ్డు వచ్చి గోడని పర్వతాలను కూర్చి పడేస్తుంది దేవుని వాక్యం. ఆమేన్. రాయవస్తుంది, దాని ఉంటుంది దాని రాయబడి చివరికి ఏసే ఆయన ఈ రాజ్యాలు కూలిపోతే అన్ని కూలిపోయి ఆఖరి గోడొస్తుందంట. దానిలో అన్నిటికి పౌలు అన్ని ఆఖరికి ఏ ఆధారం లేకుండా వస్తుందంట. అన్నిటి తుచ్చని తీసి పడేస్తారు అన్నమాట. ఇప్పిండి 45 చూస్తున్నాను. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారును పగులుగొట్టగా తమను చూచితే ఇది వలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కళ నిత్యం దాని బావు నమ్మదగిన దాని దానియేలు రాజుతో చెప్పాను. అదే అంటే చివరికి వస్తుంది మొత్తం. రాజ్యం అంటే కూల్చి వేసినారు. 34 మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రథమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునిలో విరుగొట్టెను. విరగొట్టినట్టు తమకు కనబడిన అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారం ఏకముగా దంచబడి కళ్ళములు చెత్త వలె కాగా వాటికి స్థలము ఎక్కడనూ దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను. ప్రతి మనం విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా విరగొట్టిన మహాపర్వతమైన అదే ఏస దేవుని రాజ్యం. ఏసే తీసుకొచ్చిన రాజ్యమేనంట. ఆమేన్. ఆయన రాజ్యం మీద ఏ రాజ్యం నిలవదు. చివరికి వచ్చింది ఏ రాజ్యమే. అన్నిటిని ఏం చేసినంత ఏసు అందుకే దేవుడు ఏసు తీసుకొచ్చిన రాజ్యం ఏంటంట సంఘం. మనమే దేవుని రాజ్యం. ఆమె ఏది లేదంట మన అన్ని తుట్టిలుగా చేయబడతాయంట. ఏదంటే ఆమె అందుకే నన్ను పిల్లల దగ్గరని సంఘం ఏదంట పాతాల ద్వారా నిలవదంట. ఇది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది. ఆమె ఏసయ్య తీసుకో ఒక రాజ్యం తీసుకోవచ్చంట. ఒక రాజ్యం మనమే. ఆ రాజ్యం మనమే. ఆ రాజ్యం కోసం ఆయన శిలయాగం చేశాడు. ఆమె శిలయాగం చేసి ఎందుకంటే మనకోసం ఒక రాజ్యం తీసుకోవచ్చు. ఆ రాజ్యం మనం చేర్చబడాలని ఆ శిలయాగం చేశాడు. శిలయాగం అంతా చేసి ఆ రాజ్యం చేర్చడానికి అర్హత మనకి ఇచ్చాడు. ఆమె ఆయన ఇచ్చారు. ఆయన మరణించడం ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తుంట. ఆమె ఆయన ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా ఆయన చేసిన శిలయాగం ద్వారా మనం ఆయన రాజ్యంలో ప్రవేశిస్తా ఉంటే మనమే ఆయన రాజ్యము. ఈ రాజ్యం ఎదుట ఏది నిలవదంట. అందుకే ఆయన నీతిని ఆయన రాజ్యం ఎదుకొని చెప్పాడు ఆయన. ఆమె దేవుని నీతి ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తున్నాము. ఆయన నీతి ద్వారా, దేవుని నీతి ఇది కాదు, ఆయన నీతి ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. ఆమె ఆ రాజ్యం మీద ఏది నిలవదు ఆయన. అందుకే నేను దేవుని ఆత్మతో దయ్యాన్ని వెలుగుంటే నిశ్చయంగా దేవుని రాజ్యము వచ్చింది. దేవుని రాజ్యం మీద దయ్యాన్ని నిలబడతాయా? నో, నిలబడమాట. చాలా
పవర్, అధికారంతో కూడింది ఏది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం ఆయన రక్తాన్ని తలుపుస్తుంది. ఆయన అర్పించుకున్నారు దేవుని రాజ్యం స్థాపించబడడానికి. ఆమె ప్రాణం పెట్టాడు. చాలా పవర్ఫుల్ ఆయన రాజ్యం. ఆ రాజ్యంతో మరణమైన పాతాల ద్వారా ఏది నిలవచాలవు. వావ్, ఏదైనా మోకరించేస్తుంది, ఓడిపోవాల్సిందే. అందుకని దేవుని రాజ్యం వ్యతిరేకున్న వారిని తృప్తిగా చేయబడు గాక, పెళ్ళగింపబడను గాక, వెరగొట్టబడను గాక. ఆయన రాజ్యం ఆయన మాటనే, ఆయన మాట ఆయన ఒకటే. ఆమె అందుకని ఆయన మాట ఏదైనా సరే వెరగొట్టేస్తుందంట, తృప్తిగా చేసేస్తుందంట. ఆమె యేసు మాట. దాని గురించి రాజు గురించి కానీ ఇదే చెప్పింది. దాని చివరి రోజులు ఇది యేసు రాజ్యం వస్తుంది అని, ఆయన రాజ్యం వచ్చేసింది కదా. ఆయన రాజ్యం ఏ రాజ్యం నిలవబడదు అని చేయబడాల్సిందే. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉన్నాము. ఆమె మన ఆయన రాజ్యం. చర్చ ఉంది, మందిరం ఉంది, మనుషులు లేకుండా అది ఏంటి ఉంటే గోడలే. అంటే మనమేనంట ఆయన రాజ్యం. మనం ఉంటే మనమే ఆయన రాజ్యము. మనం ఆ రాజ్యం దగ్గర చేర్చాను. కొన్ని గురులంట ఆయన ఏసై పెట్టి రాజ్యోగం అని చేసినాడు. అమూల్యమైన రక్తంతో మనకున్నాడు. మార్క్ 5:1-2. చూస్తున్నా 5. వారా సముద్రము నాకు అతడినున్న గిరాసీనుల దేశమునకు వచ్చి, ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి దిగి వచ్చి, ఏసై అట్లా ధోని దిగాడంట. అపవిత్రాత్మ పట్టిన పైకి వచ్చాడు ఆయన దగ్గరికి. ఇట్లా వచ్చాడు. మన ఈరోజు మనలో ఆయన మాటలు కదా, మనం ఎక్కడ చేస్తే అక్కడ దర్యాలు పాల్గొల్సిందే. మనం ఎక్కువ అని చెప్పి వస్తుందంట. మనం అడుగు పెట్టాయి కానీ దురాత్మకి చంపైపోయాడు మనం చూస్తే. అంత పవర్ మనం పెట్టాడు ఆయన. పోతే మనం అడుగెడితే పారిపోతుందంట ఎక్కడైనా సరే. మామూలు కూడా పవర్ చూపేలా, పవర్ చూస్తే అక్కడ ఏదైనా జనము ఇవ్వబడతారు కదా. పవర్ చూస్తే దేవుని పవర్ చూపారు. అడుగు పెట్టగానే పరిగెత్తుకొని వచ్చింది. దాని ఆ ప్లేస్కి వచ్చి కావాలని వచ్చాడు. తెలుసు ఆయనకి అక్కడ ఉన్నాయి తెలుసు. తరమేదని వచ్చాడు. మనం కూడా ఇక్కడ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నారు నిజంగా ఎలగొట్టారు. లేదా గిరాసమే కావాలన్నాడు. ఇంకో దగ్గరేమో సముద్రం వెళ్తుంటే అది తుఫాన్ అంటే కూడా వస్తుంది. అంటే అది మనం మామూలు ఏదో అంటారు. సమస్యని అనుకొని జయించాలంట, తరిమి కొట్టాలంట. శత్రువుని పట్టుకొని వాళ్ళ అడ్డ మీదకి వెళ్ళి తన్ని మానంట కదా. మన దేవుంది భూమి మీద అంశం ఎవరిది? అది కదా. మనం వాళ్ళది కూడా వెళ్ళకూడదు. మన అడ్డ ఇది, మానంట కాదు. తరిమేదంట. అని తరిమేయడానికి చేసేపోయాడు. తరిమేయడానికి పోయాడు. పరిగెత్తుకుని వెళ్ళి మొక్కుతున్నాడు. దండం పెట్టాల్సింది. మన వంగాల్సింది. ఎలాంటి ధైర్యాలు దురాపరాలు మన కాలు ఏదట వంగాల్సిందే. మనము దైవం వాడికైనా మనకు దైవంగా పెట్టాడు ఆయన. ఈ లోకానికి దైవం మనం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన ఎదుడు కూడా మోకరించాల్సింది.
ధ్వని దిగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి వచ్చి ఆయన ఎదురుపడేను. వచ్చాడు, వీడియో చూసాడు, ఎట్లా వదిలిపెట్టాడు, ఎవరి మీద పట్టుకోసారు ఎందుకు బాబు వచ్చి ఆమె మీరు ఎట్లా రిక్వెస్ట్ చేసుకున్నాము కానీ వాళ్ళది వాళ్ళది ఇంకా భయపడాలి చూసి ఆమె వాడు ఎక్కడో పరిగెత్తిన వచ్చి పట్టిన మనం వదిలేసి పోవాల్సిందే. ఆమె అలాంటి అద్భుతాలు మనకు చేయదు కాక మన ద్వారా జరుగుతాయి నమ్మాలంట. ఆయనకు ఎదురుగా పడేను. వాడు సమాధులలో వాసం చేసేవాడు సంఖ్యలతోనూ అయినను ఎవడును వాడిని బంధింపలేకపోయినాడు. సంఖ్యలు చేతులు బంధించలేకపోయినా అన్నవాడు. రోమాలు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి ఆరి సంఖ్యలను తుత్తునిగా చేసాను. సంఖ్యలు తుత్తునిగా తెప్పిస్తున్నాడంట. కనుక ఎవడును వాడిని సాధు పరచలేకపోయిన వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులు కొండలు కేక వేయచ్చు నన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చూడండి. కేక వేసుకుంటా అరుచుకుంటా కొండలో తిరుగుతున్నాడ, తన తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అవి చూసినావు, నాతో నీకేదా పని ఇంకోసావు, నాతో నీకేమి, నువ్వు బాధపరచుకోమని మన బాధ నిలకూడదు. పోమంటే బాధ, నువ్వు దేవుని పేట నీకు ఆనబెడుతున్నాను, దేని పేరు చెప్తున్నాను, నన్ను బాధపరచొద్దు. ఇంకా కేకలు వేసినట్ట మన ఆరుస్తున్నాడు ఆమె దేవుని పేట ఆనబెడుతున్నా బాధపరచొద్దు అని. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపెట్టి పొమ్మని వాళ్ళు చెప్పినాడు. అంత ఏమన్నా ఎన్నున్నా సరే నీ ప్లేస్ కాదు, నీ స్థానం కాదని, ఉండవలసిన స్థానం నీ ప్లేస్ అది కాదు, ఇంత పాతారం అని చెప్పినాడు. ఎందుకనగా ఆ మనుషుని విడిచిపెట్టి పొమ్మని మనతో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని మన అడగగా వాడు నా పేరు సేన, ఇలా మేము అనేకులమని చెప్పి, అనేకులంట చాలా మంది అంట, ఒక్క దయ్యం కాదంట, చాలా ఉన్నాయంట కదా. అమ్మను ఆ దేశంలో తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలకున్నాడంట. చూడండి మన ఈ ఊరు తీసుకోమని చెప్పదు, మన 20 రోజులు పడతాయి, ఇంకా 20 రోజులు చూసుకోవాలి. ఇంకా నువ్వు బతిమాడుకున్నాడంట, దైవం బతిమాడుకున్నాయంట. ఇవన్న కుమారుడ మనం వదిలేదు ఎలుగొట్టకు కలిసి యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మలు తర్వాత అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంది ఉందంట, వేయుచుండేను. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొని పందులు గుమ్మకు పోదామని అక్కడ దాన్ని పంపేయని బతిమాలుకున్నాయంట. యేసు వాటికి సెలవేగా చలో సెలవేగా పవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశం బాగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రంలో దారిని అడిగా పరిగెత్తున పై సముద్రం పడి ఊపిరి తిరిగ చచ్చేస్తారు, చనిపోయినాయి పందులు లేకని. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములలో గ్రామములో ఆ సంగతి తెలియజేసి జరిగిన చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అనే దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థత చిత్తుడై కూర్చున్నట్టు చూసి భయపడినాడు, సాగిపోయినారు. వాళ్ళైతే సంఖ్యలతో బంధించినా కూడా తెంపేస్తున్నట. సంఖ్యలతో బంధించి తెంపేదా ఎవరు వాళ్ళే అట్లే పోయినారంట, బంధించలేకపోయేవారంట, కంట్రోల్ చేయవాళ్ళ ఎవడో లేస్తున్నాయంట. కానీ యేసు రామన పరిధిలో వచ్చి మోకాళ్ళని అన్నం పెట్టి పవర్ చేస్తున్నాము. ఆమె యేసు నామములో ఇంత పవర్ ఉంది. ఆయన నమ్మిన వాళ్ళకి ఇంత ఆయన నేను చేసే కార్యాలు
అందరూ ఏమంటారంటే యేసు చేసే కార్యాలు ఎవరు చేయరట. ఆయన నువ్వు కూడా బాబు చెప్పి ఆయనకి ఆ మాట. ఆయన అన్నాడా నేను చేసినట్టు ఎవరు చేయలేరు అని చెప్పాడు. ఆయన వేస్తే ఏమన్నా ఆయన నాయన విశ్వాసం ఉంచితే నేను చేసే కార్యాలు చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఆయన. వీళ్ళు మాదిరి ఎవరు మనం చెప్పే ఎవరు చేయమంటారు? యేసులాగా ఎవరు చేయలేదంట. దేని వారి నేను డ్రామాలన్నీ కదా, ఇది చేత కాదు వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? చేత కాదు చేయడం కాబట్టి ఆయన చెప్పలేదు. ఏ సరే మన అన్నాడా అట్లా అంటే నిజంగా అట్లా ఉంటే పేదగా రాసిండ. పేదరు ఏమన్నాడు? నీటి మీద నడుస్తుంటే నువ్వే అయితే నేను నీటి మీద నడుచులాగా అట్లా పేదలా ఏసులా ఎవరైతే నా పేదలు కళ్ళు ఉన్నావు లేదా? ఏసులా చేశాడు. ఏసులాగా పేరు నడచలేదు నీటి మీద. ఏసులో ఎవరు చెయ్యరు ఆయన ఎవరు చెయ్యరు చేయకూడదు అని రాయన శిష్యుడు ఏమన్నాడు? చేయలేకపోతే మీరు ఆపుతారు మనిషి మీరేమన్నా మీరు నాన్నగా ఎప్పుడు చేయలేరు అని చెప్పినాడా? విశ్వాసం లేని మూర్ఖతరం వల్లారా ఎంతకాలం మీ దగ్గర ఉండాలా? ఎంతకాలం సహించాలి రాబో మిమ్మల్ని? అప్పుడు దయ్యాలు ఏకొట్టారు ఆయన అంటాడు. ఆయన అంటున్నాడు అబద్ధంగా ఏం చెప్తారు? అబద్ధం చెప్పేవారు ఆయన ఎవరు చేయరు. ఆయన చేస్తాడంటే వీలైంది. ఇప్పుడు దేవుడి మాట వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకంటే దేవుడి మాట వ్యతిరేకంగా చెప్పిన మాటలు నమ్మకూడదు. ఆమె యేసయ్య మాట సత్యము, ఆయన మాట సత్యము. చేశాడు. లేపినాడు లేడా? పౌలు లేపినాడు లేడా? పౌలు వస్త్రం తాగితే పౌలు వేసుకున్న వస్త్రాలు తీసుకెళ్తే మారిపోయినట్ట. పౌలు శరీరం తగిన వస్త్రాలు తగినా కూడా రుబ్బు స్వస్థపడినారంట. నడికట్టు బెడ్ తీసుకెళ్తే దయ్యాలు మారిపోయినాయంట. నేను అద్భుతంగా చేస్తే ఆయన నేను చేస్తే కాదు, నేను చేస్తే చేస్తారు, అంతకంటే గొప్ప వయసు ఆయన చెప్పాడు. ఆయన మాట కావాలా? చెత్త లోకంలో చెత్త మంచి అబద్ధం చెప్పేవారు మాట నమ్ముతారు. ఏం మాట నమ్ముతారు? ఆయన మాట నమ్మాలి. ఆయన మాట నమ్మాలంట. ఆమె అంతకంటే గొప్ప కార్యాలు చేస్తామంట. చెప్పాడు అన్ని ధైర్యం వెళ్ళిపోయినాయి. ఎట్లా పోయినాయి? పోరాడు చేస్తున్నాడు ఆయన అలా చేస్తున్నాడు. మనం ఆయన పోమంటాడు అంతే. ఆమె మనకు ఆయన నమ్ముకోవాలి అంతే కదా. ఆయనకు అవసరం ఆయన చలో చలో గెట్ అవుట్ తీసేస్తున్నా చేస్తున్నావు అంటే వెళ్ళిపోతాడు. పవర్ అలాగుండాలి ఆయన. అందుకే ఆయన మాదిరిగా తీసుకోవాలి. ఎవరు అందరికంటే యేసయ్యనే మాదిరిగా తీసుకోవాలి. ఆమె ఆయన అద్భుతాలు చెయ్యాలి. విశ్వాసం వస్తే ఆయన యేసయ్య చేసిన వాటి కంటే గొప్ప వాటిని చేస్తామంట. ఆమె ఆయన చెప్పాడు ఆయన మన పక్షంగా ఉన్న మన విరోధి ఎవడు? ఆమె దేవుడు మన పక్షంగా ఉంది కదా. మనకు విరోధి అంటే విరోధంగా దేవుడి మాట విధంగా చెప్పిన ఎవరు విరోధం కదా. వాళ్ళ మాటలు నమ్మకూడదు. మనం వేసే మాట నమ్మాలి. ఆమె తర్వాత మనం చాలా తీరుతారు. చెప్పిన తర్వాత ఏమో బాగిపోతాం. మనం ఇంకో వ్యక్తి చేస్తాం. అతనికి కూతురు చనిపోయింది. కూతురి కోసం ఆ కూతురు తర్వాత మధ్యలో రక్తం ఆమె ముందు బాగా బాడీ హీలింగ్స్ ఏం హీలింగ్స్ అయింది కదా. మనతో కూడా డైలీ రోజు మన ద్వారా యేసయ్య ద్వారా ఒకరోజు అద్భుతాలు జరగకుండా ఉండే మనం చదివినాం. బయట ఎప్పుడైనా చదివినామా? లేదు. రోజు వెనకాల్సే రోజు మిరాకిల్స్. మనం కూడా రోజు అద్భుత కార్యాలు, శృతి క్రియలు
మహాకార్యాలు చేయాలి, రోజు చేయాలి. డైలీ మన దగ్గర అద్భుత కార్యాలు జరగాలి. ఆమేన్. ఏం చేయాలి సార్? ముట్టి కూడా అవసరం లేదంట. హాస్పిటల్కి వెళ్దామా, మా నీళ్ళు నీళ్ళు పడేదానికి బాగుంటారు అమ్మాలంట. ఆమేన్. అప్పుడు కూడా పని చేయాలి మనకు. అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. చాలా రోగులు ఉంటారు కదా, మన నీడ తాగినా సార్, వాళ్ళు ముట్టి వచ్చినా సార్, నీడ తాగినా సార్, ఇదే పోతారంట. చేయాలి రోజు అద్భుతాలు. మనకి ఇదే పని, దేవుడు ఇచ్చిన పని అంట. ఆమేన్. అద్భుతాలు చేయాలంట, ఆచరికాలు చేయాలంట, వెలుగొట్టాలంట. చూడాలప్పుడు ధైర్యపడిన ఎవరు ఉంటారు? వెలుగొట్టేది కాదు, రక్షింపబడతారు. రక్షింపబడేది కావాలి మనకి. అద్భుతాలు చేసి ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం చేస్తాం. ఈ అధికారం ఎందుకు ఇచ్చాడంటే దేవుని రాజ్యంలో వాళ్ళు చేర్చబడాలని. ఆమేన్. చెప్పడం కాదు, చేయాలి. ఆమేన్. చెప్పేదా కాదు, ఇలా హాస్పిటల్కి వెళ్ళదు. నీళ్ళు తాగి సార్ హీలిపోరాను పడుతుంది, పడేస్తుంది. చేయాలి. ఎన్ని రోజులు ఎప్పుడు ఇంట్లోనేనా? ఇంట్లోనే కదా దేవుడు మనం రక్షించుకుంది. ఎందుకంటే దీన్ని మనం కాదు కదా, ఆయన పనులు ఉండాలి. ఇప్పుడు ఎన్నో హాస్పిటల్స్ ఎంతో మంది ఆరోగ్యం, ఎంతో మంది బాధపడుతూ వ్యాధులు చంపి ఉన్నారు. వాళ్ళైతే మనమే స్వస్థపరచాలి. ప్రార్థన చేసేది కాదు, స్వస్థపరచాలి. ఇది స్వస్థపరచాలి. రౌండేస్ కాబట్టి ఆమేన్. గిఫ్ట్ మన ఫ్రీజ్ ఆయన మన నీళ్ళు అద్భుతాలు జరుగుతాయంట. గుంటూరు చూసినా బాగుంది. నాకు ప్లాన్ చేసిపోతారు. అదే మీరు అంతరం చూస్తున్నారు. గుంటూరులో హాస్పిటల్ చూసినాం కదా, వచ్చి ప్లాన్ చేసిపోతారు. వైల్ వ్యాధి వేసుకుని చేసిపోతారు కదా. మనం కూడా చేయాలట, ఎదురు రావాలి. ఇప్పుడు ఇంట్లోనే కాదు, ట్రై చేస్తావు ఎదురు. అప్పుడు అందుకు ఏం చేస్తారంటే ఇట్లా హీలింగ్స్ ఏమన్నా ఉంటే పక్క నుంచి పోతాయి కావాలండి. ఎందుకంటే ఆ స్పర్శదైనా నీళ్ళదైనా హీల్ అవ్వాల్సింది కావాలి. ఆమె చేయాల, రోజు అద్భుతాలు చేయాల. రోజే అద్భుత. మన రోజు ఖచ్చితంగా ఈ రోజు ఒక్క రోజుకి ఒకరన్నా మన ద్వారా హీల్ అవ్వాలి, రోజుకి ఒకరైనా స్వస్థపరచాలి. ఆమె ఈరోజు నేను కూడా టార్గెట్, ఈ రోజు నుంచి రోజు ఒకరైనా నా ద్వారా స్వస్థపరచాలి. నేను ఒకరైనా స్వస్థపరచాలంటే చెప్పలేదాకా చేయాలి. లేదే హాస్పిటల్స్ వెళ్ళి రావాలి. ఈరోజు శరీరాన్ని జయించడం కాక శరీరానుసారమైన పోను కాక మనకి ఆమె విశ్వాసంలో బలపరచబడదు కాక. దేవుడు ఫ్రీగా వదిలేయడం వదిలేస్తా అనుకుంటారు. చాలా తెలియదు ప్రతిఫలం దేవుడు మామూలుగా గ్లాసు నీళ్లు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టు, నా పేరిట గ్లాసు నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకుని ఆయన చెప్తే మనం ఇట్లా స్వచ్ఛపరచవలసిన ఆయన ఉంటూ ఉంటాడా? మామూలు కూడా బ్లెస్సింగ్, అబ్రహాం ఆశీర్వాదం మనం చూస్తున్నాం. పేతురు కోసం అంట, పేతురు ఎక్కడ వెళ్తుంటే పేతురు నీడ ఎక్కడ పడితే అక్కడ రోగం తెచ్చి మనం పెట్టాలంట. నీడ పడితే అద్భుతాలంట. కృష్ణ ఆ కోరు రావాలా, ఎవరైనా కాళ్ళైనా కుంటోలైనా వ్యాధిగా చూస్తే మనం ఇదికైనా స్వస్థపరచలేదా మన కోరు రావాలంట. అనుకుంటుందంట. ఆ కోరు మనలో ఉండాలి. ఎప్పుడు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. స్వస్థపరచాలంటే పోయి ప్రాణం చేద్దాం లేదా మనం ఎన్నుకోలేదు ఒక నుంచి హీరైపోవాలి. సరే ఏమైంది ఇట్లా శాంతిపోలేదు, వాళ్ళు ఆశ్చర్యపోయి స్వస్థపడాలి. అందరు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అదొక్క రక్షింపబడాలి, అదొక్క సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఆమేన్. రోజు డైలీ పరీక్ష మన ద్వారా స్వస్థ పొందురు కాక, మన అద్భుతాలు చేదురు కాక, స్వస్థపరచుదు కాక, ధైర్యాలను వెళ్ళగొట్టడం కాక, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం కాక, అనేక మందికి సువార్త ప్రకటించడం కాదు. సువార్త ప్రకటించడం ఒకటే కాదు, ఏసై ఎక్కడైనా ఆయన ఎట్లా ఆయన
ఒకసారి హీలింగ్ చేస్తాను, బట్ నెక్స్ట్ ప్రీచింగ్ చేస్తాను. ఒకసారి ఒక లేకపోతే హీలింగ్ వాక్యం ఉంటుంది, వస్తుంది ప్రీచింగ్, హీలింగ్ అన్నీ ఉంటాయి. ఏసై ఎక్కడ పోయినా స్వసపరచకుండా వాక్యం చెప్పి ఎక్కడ వచ్చిన ఆయన వాక్యం చెప్పి రాలే. మామూలుగా అద్భుతాలు అసలు బాబు ఆయన ఒకసారి ముట్టే అవకాశం ముట్టడానికి అవకాశం ఇస్తే ఆయన ఏమన్నా తింటాడా? ఏదో మీరు చేసే పని లేదు, మీరు చేసే పని లేదు. నీ వస్త్రం చెయ్యి మాత్రం ముట్టినాయి అనగానే ఏసై అన్నాడు, ఏసై ప్రజ బతమాడుతున్నాడు ఏమని, దేవుని వస్త్రం చెయ్యి మాత్రం ముట్టి చాలనంట. అది విశ్వాసం దేవునికి ఇష్టమే, అదేదో కానీ ఆయన ఏం గద్దించాడంట. విశ్వాసం ఎట్లా అద్భుతం ఉంది కూడా ఆయన నచ్చుతుంది, ఇష్టం ఆయనకి. ఏసై ఆయన ఏం గద్దించలేదు. నీ వస్త్రం చెయ్యి మాత్రం ముట్టి గీలేదు అనగానే సరే ఓకే అనంట. వస్త్రం చెయ్యి ముట్టుకున్న వాళ్ళందరూ బాగా హీల్ పడిపోయారు. ఆమె దేనికి ఇష్టం అంటే దేవునికి ఇష్టం ఆయన. వస్తు కోసం ప్రార్థన వచ్చి అయిపోయింది, అది కాదు ఇంకా వస్తు పరిచారమే. ఆమె ఇక్కడ స్వస్థతగా ప్రార్థన చేయబడని కాదు, స్వస్థపరచబడును. అది నెక్స్ట్ చేస్తాను ముట్టి హిందువుల సమస్య. మనం ముట్టిన వారు కూడా, మనం టచ్ చేసిన వారు కూడా, మన స్పర్శ తాగిన కూడా మనం గాలి తాగడం మిగిలిపోతున్నాం. నమ్మాలి. ఆమె నమ్ముతారంట అంతే చెప్పాను. ఆయన నమ్మిన వారి వల్ల సూచనలు కనిపిస్తాయి. నమ్ముట నీ వల్లదే ఎలాగని చెప్తాయి. నమ్ముట నీ వల్ల నమ్మవారికి సమస్య సాధ్యమే. వస్త్రం చేయడం ముట్టుకుంటే స్వస్థ అంటే ఓకే ఆయన ఏమనలేదు, తినలేదు. కొద్ది కొద్దిగా అట్లా వస్త్రం చేయడం ముట్టుకున్నా, అది ముట్టుకున్నా అదే పిచ్చి అన్నాడు ఆయన. విశ్వాసం ఆయన అట్లా ఇష్టం అంట. అది అవసరం వస్త్రం చేయడం ముట్టుకుంటాం అని చలో ముట్టుకున్నాడు ఆయన. అంతే ముట్టుకున్నది బాగా అయిపోయాడు. ఆమె బయట తీసుకెళ్తా బాగున్నాను. ఎట్లా ఆయన ఇలాగైనా చేయగలడు అద్భుతాలు. మనం చేయాలి, ఎలాగైనా చేయగలము. ఆమె ఇప్పుడు మన తలాన్ని ఇచ్చిన తలాన్ని వాడాలంట, దాచిపెట్టకూడదు. తలాన్ని గురించి చూస్తాం, తలాన్ని తీసుకుని దాచిపెట్టారు కదా. మరి ఆయన చుట్టూ అన్నాడు ఆయన. తలాంతులు దాచిపెట్టకూడదు, ఆయన కోసం వాడాలి. ఆమె ఆయన రాజ్యం కోసం వాడాలి, ఆయన రాజ్యం కోసం వాడాలి అని దాచిపెట్టకూడదు. తలాంతు ఏం చేయాలి, దాచిపెట్టకూడదు. మనం ఆయన కోసం వాడాలి. ఆమె సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మన సమస్య మన దగ్గర తీసుకుంటాం. వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని విడుదల గ్రహించి చలో నేనున్నా, స్వస్థపరచాను చేశాను. ఏం చేయాలి, నేను స్వస్థపరచాను, సమస్య తీర్పింది అంతే చెప్పాలండి. మనం స్వస్థపరిచి జాబ్ వస్తుంది పో అని చెప్పాలండి. ఏమి వాటి ఉన్నట్టు చూడాలి జీవితాల్లో కూడా. ఆమె నాది ఉన్నట్టు కాదు, మన సమస్యలు ఏవైనా లేని అద్భుతం పొందుకొని మనం జయించి వాగ్దానాల్లో మనం చూడాలంట. ఆమె అద్భుతాలు చేయడం ఆశ్చర్యకుండా నీకే స్తోత్రాలు దేవా. నిన్న నేడు ఏకరీతున్న దేవుడు నీకే స్తోత్రాలు. మనమేందాడు గొప్ప దేవుడు, నెత్తుడు తండ్రి సమాధాన అధిపతి నీకే స్తోత్రాలు దేవా. సైన్తో తోడే ఉన్నారు, అందరి బట్టి నీకే స్తోత్రాలు. నీకే వేలాది కొన్ని వందనాలు వేస్తాయా నేను మాట పట్టి స్తోత్రాలు ప్రభావ. మేము సమస్యలతో బాధలతో మా దగ్గరికి వచ్చినప్పుడు వారి వేరే దగ్గరికి సహాయించి పంపించే వారు కాకుండా మేము అద్భుతాలు చేయాలి, స్వస్థపరచాలి, దెయ్యములను వెళ్ళగొట్టాలి, అనేక శోధక్రియలు చేయాలి. అలాంటి కార్యాలు మా ద్వారా జరుగును గాక. విశ్వాసంలో బలపరచబడుదురుగా, విన్నవారితో ఒకరు కూడా విశ్వాసంలో బలపరచబడుదురు గాక. వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగును గాక. కానీ విని ఎరుగని కార్యాలు జరుగును గాక. వారి కుటుంబాలకు సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, వాటి నుంచి విడిపించబడదురు గాక, రక్షింపబడదురు గాక. ఎలాంటి సరే
వాళ్ళకి మంచి జాబ్ వచ్చిన కనుక గర్భాలు మీరు బహుమానం, ఆ బహుమానం వాళ్ళకి కలుగును కాక ఉన్నట్లయితే మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థ కలిగాను. నిశ్చయంగా వారి రోగాలు భరించారు కనుక ప్రభా వారికి స్వస్థపరిచిన వేస్తున్నాములో కుదరు కాక వేస్తున్నాము ప్రభా. వాళ్ళు వాళ్ళ చేసే బిజినెస్ అన్నింటిలో అత్యధిక విజయం పొందుదురుగాక. మీ తలంపులు వాళ్ళ పట్ల నెరవేర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు జరుగును గాక. నీ రాజ్యం కోసం వాళ్ళకి మీరు ఇచ్చిన తలాంతులు వాడుదురు గాక ప్రభువా. గొప్ప కార్యాలు చేదురు గాక. ఈ భూమి నీ రాజ్యం స్థాపించబడతారు చేయబడదు కాక. కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగును గాక. మేము చేయాలి ప్రభా, గొప్ప కార్యం చేయాలి ప్రభా. మేము బలంగా వాడుకోమని విశ్వాసంలో బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి జవాబు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.